చెప్తున్నా మీరు కళ్యాణ ఏడుకెళ్ళి ఇస్తావు చెప్పు నీ బిడ్డ పేర్లకి ఎంత ఇస్తావు చెప్పు ఎన్ని తులాలు ఇస్తావు చెప్పు 1,70,000 తులం ఇస్తారా ఇవాళ పిల్లగాళ్ళకు కూడా చెప్తున్నా పిల్లగాళ్ళకు అరే మా పిల్లలు చదువుకున్నారు బంగారం అడగకుండ్రి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సంపాదిస్తారు అట్లా చూసి పెళ్లి చేసుకోరా బాబు బంగారం ఎడికెళ్ళి తెస్తాం అందుగురించి అది ఇవ్వలేం కానీ ఇంటికి ఒక మేనిఫెస్టోలో పెడితే మాకేం తెలిసే నీకు తెలుస్తా 1,70,000 ఎప్పుడు నావులా బాయ్ నువ్వు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా మా అమ్మ మా అక్కలు 3,000 తులం లెక్కేది 1,70,000 అవుతుందని ఎడికెళ్ళి కాని పని కాదని చెప్పాలి అయ్యే పని చెప్తాం తప్పనిసరిగా ఇచ్చిన వాగ్దానాలను చేస్తాం ప్రజలకు రోడ్లు మున్సిపాలిటీలో మంచి వాటరు డ్రైనేజ్ మంచి ఆడుకునేందుకు ఇవన్నీ కూడా గార్డెన్స్ అన్ని బాగా చేస్తామని చెప్తున్నారు. మున్సిపాలిటీలో ఇది ఉంచితే మహిళలకు 2,500 నుంచి అది ఇచ్చడానికి అవకాశం ఉంటుందా లాస్ట్ వరకు అయినా? లేదు మహిళలకు తప్పక నేను చెప్పిన చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భవన్లో చెప్పిన ఒక్కటికన్నా ఇప్పిస్తాను. మహిళలు ఏ ఇంట్లో ఎంతమంది పిల్లలు 5 ఆడపిల్లలు బిడ్డ అంటున్నారు. ఈ అమ్మాయి 5 ఎడికెళ్ళి ఇస్తాం రాబాయి ఒక్కరికి ఇస్తాం ఒక అక్కకి ఇస్తాము బంగారం అయితే ఎవరు చెప్తాం. పిల్లలకు కూడా చెప్తున్నా యువకులకు కూడా చెప్తున్నా మీరు బంగారం అడగకుండా చదువుకున్న అమ్మాయి సంపాదించుంది సాఫ్ట్వేర్లలో 50,000 60,000 జీతం చేస్తుంది ఆమెను చూసి చేసుకోమని కోరుతుంది బీజేపీ. మేము ఖచ్చితంగా ఇక్కడ అధికారం రైట్. ఇది వి హనుమంతరావు గారు మాట్లాడుతున్నారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి గారు జాయిన్ మనతో పాటుగా. సార్ ఆర్మూర్ ఎందుకంటే పైడి రాకేష్ రెడ్డి గారు ఒక ఫైర్ బ్రాండ్ బీజేపీ ఎమ్మెల్యే కూడా ఆయన. సో నిజామాబాద్ సంబంధించి ఆర్మూర్లో చూస్తే ఆర్మూర్లో 36 వార్డులు ఉన్నాయి, 19 మ్యాజిక్ ఫిగర్. సో కాంగ్రెస్ 19 మ్యాజిక్ ఫిగర్ దక్కించుకుంది, బీఆర్ఎస్ 5, బీజేపీ 9, ఎంఐఎం 1 స్థానం గెలుపొందింది, ఇతరులు 2 స్థానాలు. కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది ఫైనల్ గా. సో నిజామాబాద్ సంబంధించి ఒక కామారెడ్డి మాత్రమే మిగిలి ఉంది, కామారెడ్డి మున్సిపాలిటీ మాత్రం మిగిలి ఉంది. మిగిలిన చోట్ల క్రిస్టల్ క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతూ వచ్చింది. బీచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్సువాడ, భీమ్గల్, ఆర్మూర్. సో బోధన్లో ఒకటి హంగ్ ఉంది, అది కూడా ఒక 3 స్థానాలే. సో 3 స్థానాల్లో ఎంఐఎం పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ తో జత కడితే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. సో ఆర్మూర్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా మిగిలిన చోట్ల మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎలా చూడాలి సార్? మన సర్వే ఫలితాలు ఎగ్జాక్ట్ గా వస్తూ ఉన్నాయి. మనం కూడా చెప్తూ వచ్చినాం దీని పట్ల. అక్కడ ఎమ్మెల్యే కొంత ఆబ్జెక్షన్ కూడా చెప్పారు మేము గెలవబోతున్నాం అని. అయినా కూడా ఖచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించేలాగా మనం తీసుకున్న సర్వే అవుతుందో అవే రిజల్ట్ ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ బీజేపీకి ఎంపీ టికెట్లో ఎంపీ ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ కావడం లేదు. అక్కడ ధర్మపురి అరవింద్ ఉండడమే కాదు, నిజంగా నిజామాబాద్లో కూడా అక్కడ ధనపాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. కానీ ఒక రకంగా చూడాలంటే మెజారిటీ సీట్లు వచ్చినా కూడా నిజామాబాద్ కార్పొరేషన్ కైవసం చేసుకునే పరిస్థితి లేదు బీజేపీకి. ఆర్మూర్ లాంటి చోట, ఆర్మూరే కాదు కామారెడ్డిలో కూడా అక్కడ ఒక జైంట్ కిల్లర్ ఉన్నారు వెంకటరమణారెడ్డి. అటు కేసీఆర్ని రేవంత్ రెడ్డిని ఓడించిన వెంకటరమణారెడ్డి ఉన్నారు. అక్కడ కూడా పెద్ద తీవ్ర ప్రభావం అయితే చూపించలేకపోతున్నారు. ఒక రంగా చెప్పాలంటే కాంగ్రెస్ కొంత నిజామాబాద్ జిల్లాని క్లీన్ స్వీప్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఈవెన్ నిజామాబాద్ కార్పొరేషన్లో కూడా ప్రధానంగా బీజేపీ మెజారిటీ సీట్లు సాధిస్తున్నా కూడా కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ చేజిక్కించుకునే పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే ఆర్మూర్ లాంటి ఒక రకంగా చెప్పాలంటే గతంలో అది బీఆర్ఎస్ సీటు, ఆ బీఆర్ఎస్ సీట్లో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఇద్దరిని కాదని చెప్పి కాంగ్రెస్ లీడ్లోకి రావడం అనేది మొత్తం నిజామాబాద్లో ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ క్లీన్ స్వీపే కనిపిస్తోంది మనోజ్. రైట్. సో నిజామాబాద్ సంబంధించి చూసాం, ఒకసారి ఖమ్మం కూడా వెళ్దాం. ఖమ్మంకి సంబంధించి కొన్ని రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. సో ఖమ్మంలోని మదిరా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది, 18 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అక్కడ కల్లూరు మున్సిపాలిటీకి సంబంధించి 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది, అక్కడ కూడా కైవసం చేసుకుంది. సో వైరాలో 12 స్థానాలు గెలుపొంది, అక్కడ కూడా ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. సో నిజామాబాద్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రేమేందర్ రెడ్డి గారికి వెళ్దాం. ప్రేమేందర్ రెడ్డి గారు, సో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మీకు మంచి లీడ్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ 4వ స్థానంలో ఉంది. అక్కడ పోస్టల్ బ్యాలెట్ వరకు వస్తే కొంత లీడ్స్ కనబడుతూ ఉన్నాయి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వరకు. కానీ మున్సిపాలిటీలోకి వస్తే అక్కడ మీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు గెలిచినటువంటి అత్యధిక స్థానాల్లో నిజామాబాద్ కూడా చాలా కీలకం. నిజామాబాద్ జిల్లాలోనే మీరు నిజామాబాద్ అర్బన్ గెలుపొందారు, నిజామాబాద్ ఎంపీ స్థానం గెలుపొందింది. సో చాలా చోట్ల అక్కడ ప్రాబల్యం చూపించారు మీరు. కానీ ఇప్పుడు మున్సిపాలిటీల విషయానికి వచ్చేసరికి ఏమైపోయింది, ఎందుకు బీజేపీ వెనకడుగు వేసింది అనుకోవాలి? ఇక్కడ నిజామాబాద్లో సింగిల్ డిజిట్ 2, 3 అట్లానే ఉన్నాయి అంతే, 5కు పైగా ఎక్కడ కైవసం చేసుకోలేకపోయి. ఆర్మూర్ ఒకటే 9 కనిపించింది నెంబర్. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కున్న మిగతా దానికి తేడా ఉంటుంది. ఇంతవరకు
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అధికారాన్ని చేపట్టలేదు. కాబట్టి మిగతా వాళ్ళకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఎమ్మెల్యేలు, కింది స్థాయిలో నాయకత్వం, తర్వాత వాళ్ళ దగ్గర డబ్బు, ఇవన్నీ హంగులు ఇవన్నీ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అవుతుంది. అయితే ఒకటే, ప్రతి ఎన్నికకు భారతీయ జనతా పార్టీ విస్తరిస్తున్నది, బలపడుతున్నది. ఓట్ పర్సెంటేజ్ పెరుగుతుంది, సీట్లు పెరుగుతున్నాయి. మీరు ఒకటి చూడండి, 18 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 7% ఓట్స్ సాధించి ఒకటే అసెంబ్లీ సీట్ సాధించింది. అదే 23 అసెంబ్లీ ఎన్నికల్లో 15% ఓట్స్ వచ్చినాయి, 8 అసెంబ్లీ వచ్చినాయి. అదేవిధంగా 19 పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు సాధించడం, 19% ఓట్స్ వచ్చినాయి. అదే 24 పార్లమెంట్ ఎన్నికల్లో 35-36% ఓట్లు, 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. మధ్యలో జరిగిన ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ లో మేము గెలిచినాం. అయితే ఇవి స్థానిక, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు కూడా గతంలో కంటే ఇప్పుడు మేము మొన్న దాదాపు 1000 గెలిచినాము. మా ఓట్ పర్సెంటేజ్ కూడా విస్తరించింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు 2 కార్పొరేషన్స్ దాదాపుగా మేము కైవసం చేసుకుంటామని ధీమా ఉంది. తర్వాత మిగతా కార్పొరేషన్స్ లో కూడా గతంలో కంటే మా బలం పెరుగుతున్నది. ప్రేమేందర్ రెడ్డి గారు, కరీంనగర్ నిజామాబాద్ పైన కాన్ఫిడెన్స్ మహబూబ్ నగర్ కార్పొరేషన్ మీద, ఏకంగా ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసిన మంచిర్యాల కార్పొరేషన్ పైన, తర్వాత కొత్తగూడెం అంటే ఖమ్మం కొంత మీకు అక్కడ ప్రియారిటీ తక్కువ ఉన్నప్పటికీ 7 కార్పొరేషన్లో 2 మీ టార్గెట్ గా ఉన్నాయి. మిగిలిన చోట ఎక్కడ ఎందుకు మీరు చూపించలేకపోయారు? అక్కడ మీ ఎంపీలు ఉన్నారు కదా, అక్కడ ఎంపీలు ఉన్నారు, అక్కడ కూడా గతంలో ఎంపీ ఎన్నికల్లో మంచి మెజారిటీ వచ్చింది మీకు. ఎంపీ ఎన్నికలు వేరు, స్థానిక సంస్థల ఎన్నికలు వేరు. ఇవాళ మాకు మంచిర్యాల కార్పొరేషన్ లో ఎంపీ లేడు, ఎమ్మెల్యే లేడు, ఎవరు లేరు. మేము మొదటిసారి ఒక ప్రయోగం చేసి అక్కడ మా ఓట్ పర్సెంటేజ్, సీట్లు పెంచుకునే ఒక ప్రయత్నం చేసినాం. గతంలో కంటే మేము మేయర్ సాధించాలని టార్గెట్ చేసినాం. ఎవరైనా గెలవాలనే యొక్క టార్గెట్ తోనే ముందుకు పోతారు. మేము అదే విధంగా పోయినాం. కాకపోతే అక్కడ ఉండే యొక్క స్థానిక కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ యొక్క ఇవి ఇంకా పూర్తిగా వాటిని ప్రజలు, మీ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా మంది చెప్తున్నారు, ఆఫ్ ద రికార్డ్ లో కూడా, ఇందాక లైవ్ లో కూడా చెప్పారు కొంతమంది నాయకులు. సో ఆ 2 ఎంపీలు చాలా స్ట్రిక్ట్ గా అదే నియోజకవర్గంలో, అదే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నుకొని గడప గడపకు తిరిగి ప్రచారం చేశారు. సో వేరే చోట్ల అటువంటి సిచ్యువేషన్ లేదు. అంటే మీలో సఖ్యత లేకపోవడమే ఈ రకమైన రిజల్ట్ వచ్చిందా? కేవలం 2టికే పరిమితం అయ్యారా? ఒక నిజంగా యూనిటీ తీసుకొస్తే నెక్స్ట్ ఫర్దర్ గా మూవ్ అయిన అవకాశం ఉందా? అరవింద్ ధర్మపురి లాగా డీకేఆర్ పనిచేయలేకపోయారా? బండి సంజయ్ లాగా రఘునందన్ రావు పనిచేయలేకపోయారా? అట్లా అనడానికి వీల్లేదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన యొక్క బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. ఎవరు ఏం జరిగింది అనేది తర్వాత ఎన్నికల అనంతరం పూర్తి స్థాయిలో మేము దాన్ని రివ్యూ చేస్తాం. కానీ డెఫినెట్లీ నేను ఒకటే చెప్తున్నా, గతంలో ఇప్పటికీ విస్తరిస్తున్నాం, బలపడుతున్నాం, ఓట్ పర్సెంటేజ్ పెరుగుతుంది. అసెంబ్లీ ఎన్నిక తప్పక ఇది మేము మొదటి స్థానానికి వస్తాం. ఎందుకని అంటున్నా అంటే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 31 జెడ్పీలు ఉంటే 31 గెలిచింది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారా? కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా రూలింగ్ పార్టీ కాబట్టి బై హుక్ ఆర్ క్రుక్ చైర్మన్స్, మేయర్లు అన్ని గెలిచే ప్రయత్నం చేస్తారు. అది గెలిచినంత మాత్రాన వాళ్ళేదో మొత్తం అయిపోయింది, ఇక వాళ్ళే అధికారానికి నెక్స్ట్ వస్తారు అనేది ఏం లేదు. అది ఇంతవరకే పరిస్థితి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనేది వేరే ఎజెండా మీద జరుగుతుంది. ఆనాటికి భారతీయ జనతా పార్టీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని వాళ్ళ కోట్లు చేసింది అంటున్నారు. వాళ్ళు చేసింది ఏంటంటే 6 గ్యారెంటీలు నెరవేర్చలేదు, 420 హామీలు నెరవేర్చలేదు. వాళ్ళే మా తర్వాత వాళ్ళ మీద అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి, అనేక విషయం నడుస్తుంది. వాళ్ళ గెలవడంలో వాళ్ళు ఏం సంతోషిస్తున్నారు? రూలింగ్ పార్టీ కాబట్టి గెలిచింది. చాలా చోట్ల రూలింగ్ పార్టీస్ గెలుస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో, మీరు ఎక్కడైనా చూడండి. కాబట్టి ఇవాళ అది జరిగింది తప్పితే మిగతా రకంగా వచ్చిందని చెప్పి వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు రేపు భవిష్యత్తులో ప్రజలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అనాలిసిస్ జరుగుతుంది, పార్టీలు జరుగుతాయి, మీడియా జరుగుతుంది. భారతీయ ఈ మొత్తం ఎన్నికల యొక్క సినారియోలో అసలు నష్టపోయింది ఎవరంటే బీఆర్ఎస్, గెలిచింది ఎవరంటే బీజేపీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి కదా, మొన్ననే రూలింగ్కి వచ్చిండ్రు, మొన్ననే వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, వాళ్ళు కూడా 8 ఎంపీలు గెలిచిండ్రు, తర్వాత వాళ్ళు అధికారంలో ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ 75 సంవత్సరాల నుంచి అధికారంలో లేదు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏం ఫెయిల్యూర్ చూస్తున్నారు మరి మీరు? ఒకసారి బీఆర్ఎస్ వర్షం ఉందామంటే ఇక్కడ ఇంకొక మాట, ఇందాక పుష్పలత గారు కూడా మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసినాయని అంటున్నారు.
అదే అవట్టి ఆరోపణలు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకసారి ఎన్నికలలో కలిసి పోటీ చేసిండు. రైట్, మాట్లాడండి, వినిపిస్తోంది. సుమిత్ర గారు, బీజేపీ కలిస్తే ఈ పార్టీకి ఎప్పుడు డిఫరెంట్ ఉండేది. మేము కలిసే ఉద్దేశంలో లేము. బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ తో అయినా మేము కలిసే ఉద్దేశం లేదు. ఎవరైనా స్వతంత్ర పార్టీలు, చిన్న పార్టీలు ఎవరైనా మాతో వస్తే మేము వెంట తీసుకెళ్తాం, ఎన్డీఏలో చెప్తే. అది కూడా పుష్పలత గారు రియాక్ట్ అవుతున్నారు, మీరు మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళు కలిసి పనిచేస్తున్నారా, కొన్ని మీకు సాక్ష్యాలు చూపిస్తా. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీలు, ఇప్పుడు మా నియోజకవర్గంలో కూడా, ఇబ్రాహీంపట్నంలో గతంలో ఉన్న నా నియోజకవర్గంలో కూడా వాళ్ళు ఇంటర్నల్ గా ఎట్లా అయినారు అనేది మీకు నేను చూపించమంటే నాకు టైం ఇవ్వండి, ఒక రోజు చర్చ పెట్టండి, ఆ క్లిప్పింగ్స్ తో సహా తెస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ దాంట్లో సఖ్యత లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ పార్టీలో వీళ్ళకి సఖ్యత లేదు. ఈ సఖ్యత లేకపోవడం వల్ల వీళ్ళు వేరే వాళ్ళ మీద నిందలేస్తారు. సో వీళ్ళలో ఒకవేళ ఉండుంటే వీళ్ళు 2 సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు. ఆ 2 సెంట్రల్ మినిస్టర్లు పెట్టుకొని కూడా వీళ్ళు ఇంతవరకు అధికారంలో రాలేదంటే వీళ్ళకి ఇంకా కూడా మేము అధికారంలో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని ప్రేమాంధ్ర రెడ్డి గారు చెప్పడం నవ్వు వస్తుంది నాకు. మోదీ గురించి, మోదీ గాలి ఇక్కడికి వస్తారేనట్టుంది హవా, దేశమంతా ఆయన పెడతారు, వీళ్ళు కూడా డబ్బా కొడతారు. మళ్ళీ వీళ్ళ లీడర్షిప్ లోనే మైనస్ ఉంది, చూసిండ్రు కదా. కిషన్ రెడ్డి ఎన్ని రోజులు అధ్యక్షుడు ఉన్నాడు, ఇప్పుడు క్యాండిడేట్ గా ఒక ముఖ్యమంత్రిగా మనం ఎప్పుడో వస్తామని గత ఎలక్షన్స్ లోనూ చెప్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ చెప్పారు,